ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యము జీవము కలిగినది. ఆ జీవము గల వాక్యం మనలను బ్రతికిస్తుంది. కాబట్టి మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈరోజు దేవుని జీవవాక్యంను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 14వ వచనము. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. Psalms 94:14. For the Lord will not reject his people, he will never forsake his inheritance. ప్రియ సహోదరి సహోదరుడా, స్వార్థపరులైన మనుష్యులు వారి అవసరాలకు మన వద్దకు వస్తారు. అవసరం తీరిపోయాక విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీకు కలిగి ఉన్న ఐశ్వర్యమును బట్టో, పదవిని బట్టో, ఉద్యోగమును బట్టో, సంపాదనను బట్టో, పలుకుబడిని బట్టో నీ చుట్టూ తిరుగుతుంటారు. అవన్నీ లేనప్పుడు నీకు దూరమైపోతారు. అయితే ఈ ప్రపంచంలో నీకు ఎవరున్నా లేకున్నా, నీ పరిస్థితులు ఎలా ఉన్నా, తండ్రి అయిన దేవుడు నీకు తోడై ఉన్నాడు. తన స్వాస్థ్యమైన నిన్ను ఎన్నటికీ విడువడు, ఎడబాయడు అని ఈరోజు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, హాగరు, ఇష్మాయేలు, అబ్రహాము, శారాల చేత వెలివేయబడ్డారు. ఆ తల్లి బిడ్డ ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో బెయేర్షెబా అరణ్యంలో నిస్సహాయులై ఉండగా చూచుచున్న దేవుడు వారిని ఎడబాయలేదు, విడువలేదు. అంతేకాదు, యోనాతాను కుమారుడైన మెఫీబోషేతు వికలాంగుడై మంచములో ఉండగా దేవాది దేవుడు దావీదు ద్వారా యెరూషలేమునకు నడిపించాడు. రాజు మెఫీబోషేతును హత్తుకొని భయపడవద్దు అని ధైర్యపరచి తన పితరుడైన సౌలు భూమిని తిరిగి ఇప్పించి రాజు తన భోజనపు బల్ల యొద్ద స్థానాన్ని కల్పించి సదాకాలం పోషించాడు. ప్రియ విశ్వాసి, వాళ్ళు మర్చిపోయారు, వీళ్ళు విడిచిపెట్టేశారు, నమ్మించి మోసం చేశారు, దౌర్జన్యం చేశారు అని మనుష్యులను గురించి చింతించవద్దు. యెహోవా నిన్ను ఎడబాయడు, నిన్ను విడువడు. కాబట్టి ధైర్యం కలిగి జీవించు. మై డియర్ ఫ్రెండ్, లార్డ్ లవ్స్ జస్టిస్. హీ విల్ నాట్ ఫర్సేక్ హిస్ సెయింట్స్. దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్. బీ బ్రేవ్ అండ్ హ్యాపీ. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈరోజు మాకిచ్చిన వాగ్దానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీ కృపచేత మమ్ములను రక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, నీ స్వాస్థ్యమైన మమ్ములను నిత్యము నీవు కాపాడువాడవు, మీకు స్తోత్రములు. ఈరోజు వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలని ఆశీర్వదించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని ఆది సంభూతుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.